కంప్లీట్లీ 3 BHK ఫ్లాట్ అండి. ఇంకా ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మీరు ఏదైనా మాడిఫికేషన్ చేయించాలంటే చేయించుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటంటే కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో మీరు అడుగు పెట్టాలి, న్యూ ఇయర్ న్యూగా స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ఇది మనకి ఇంకా 1 month టైం పడుతుంది. కాబట్టి ఇయర్ ఎండింగ్ లో మీరు పర్చేస్ చేసిన నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మరి మీకు నచ్చిన ఇంట్లోకి మీరు మంచి కన్స్ట్రక్షన్ చేయించుకొని వచ్చేసచ్చు అనమాట. ఈ మొత్తం ఇలా వచ్చేసింది వ్యూ. బయట వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ కి మెయిన్ గా ఈస్ట్ ఫేసింగ్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫ్లాట్ ని కొనేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రోడ్ కూడా ఎంత బాగా అనిపించేస్తుంది ఇక్కడ నుండి. మనకి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ నియర్ బై ఉంటాయి. అనురాగ్ యూనివర్సిటీ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా నియర్ బై ఉంటాయి అనమాట. ఇప్పుడు టోటల్ టెర్రస్ పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అక్కడ నారపల్లి ఫారెస్ట్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంటుంది. ఈ చుట్టూ చూసుకున్నట్లయితే టోటల్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఏనండి. అండ్ అక్కడ సైడ్ చూసుకున్నట్లయితే సింగపూర్ సిటీ నియర్ బై ఉంటుంది. సింగపూర్ సిటీ, ఇన్ఫోసిస్ కంపెనీ అవన్నీ ఏరియాస్ మొత్తం ఇక్కడ ఉంటాయండి. అండ్ ఫ్రంట్కి వచ్చేస్తే జస్ట్ 50 meters లాంగ్లోనే మెయిన్ రోడ్ ఉంటుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం 3 BHK ఫ్లాట్ కి ఒక సేల్ కుందని తీసుకొచ్చేసాను. దీని అడ్రస్ వచ్చేసి మనకి జోడిమెట్లలో మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాట్ వచ్చేసి 5 floors లో 10 flats టోటల్ కంప్లీట్లీ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్ కి రెడీగా ఉన్నాయి. నార్త్ ఫేస్, ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్ లోనైతే ఉన్నాయండి. అండ్ మనకి దీంట్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 100% గవర్నమెంట్ అప్రూవల్ ఫ్లాట్ అనమాట. ఇది మనకి జోడిమెట్లలో మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. నియర్ బై MJR స్క్వేర్ మాల్ కూడా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి అండ్ డీటెయిలింగ్ గా చెప్పేస్తాను, నాతో పాటు వచ్చేయండి. చూసుకుంటే 2 side గేట్ ఉంటుందండి. అక్కడ మనం నార్మల్ గా వెళ్ళడానికి ఉంది. వెహికల్స్ వెళ్ళడానికి సపరేట్ గా ఇంకో గేట్ కూడా ఉంటుంది. ఈ కింద ఫ్లోర్ వచ్చేసి టోటల్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి. మనకి లిఫ్ట్ కూడా ఫెసిలిటీ ఉంది. అక్కడ చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట. మన ఐటమ్స్ మూవ్ చేయడానికి కానీ నార్మల్ గా వెళ్ళడానికి కూడా లిఫ్ట్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ కి సపరేట్ గా ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది. అక్కడ సెట్ చూసుకుంటే ట్రాన్స్ఫార్మ్ కూడా సపరేట్ ఉంది. ఏంటంటే ఎలక్ట్రిసిటీ మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అనే డౌట్ కూడా అవసరం లేదు. 24/7 మనకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంటుంది. బ్యాకప్ పవర్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అండ్ అంతేకాకుండా వాటర్ కూడా బోర్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి బోర్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి మున్సిపల్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉందండి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా ఉంటుందన్నమాట. అండ్ మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా కూడా డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ గా సపరేట్ గా ఉంటుంది. అండ్ ముందు చూసుకుంటే సిసి రోడ్ కూడా అంటే ఫర్దర్ గా సిసి రోడ్ కూడా వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. పైనకి వెళ్ళి చూద్దాం. పైన చూసుకుంటే మనకి 10 flats ఉంటాయి. 5 floors లో ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. కంప్లీట్లీ 3 BHK ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. మంచి అఫోర్డబుల్ ప్రైజెస్. అండ్ ఇయర్ ఎండింగ్ సేల్ ఉంది అండ్ క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి ఫెస్టివల్ అండ్ ఇయర్ ఎండింగ్ సేల్స్ లో మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. పైన చూసుకుంటే పైన మొత్తం ఫ్లోర్స్ లోనైతే ఫ్లాట్స్ ఉన్నాయి. పైనకి వెళ్ళి చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు అయితే పైనకి వచ్చేసామండి. నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ లోకి వచ్చాము. కంప్లీట్లీ 3 BHK ఫ్లాట్ అండి. ఇంకా ఈ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మీరు ఏదైనా మాడిఫికేషన్ చేయించాలంటే చేయించుకోవచ్చు. ఇది టోటల్ కంప్లీట్లీ వచ్చేసి హాల్ అనమాట. ఇక్కడ మనకి ఒక విండో కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే హాల్లో విండో వస్తుంది. అండ్ హాల్ తర్వాత ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి 2 bedrooms ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో షెల్ఫ్స్ ఇచ్చారు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి కొంచెం మీకు అంత క్లియర్ గా అర్థం అవ్వదు. అండ్ వెంటిలేషన్ చూసుకోవచ్చు అంటే వెంటిలేషన్ మాత్రం ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఎవ్రీ రూమ్ కి వెంటిలేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా పెద్దగా ఇచ్చారు. విండో సైజెస్ కూడా. అండ్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. ఎవ్రీ బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ కంపల్సరీ అనమాట. అండ్ బాత్రూమ్ లో కూడా చూసుకుంటే చాలా స్పేస్ అనేది చాలా ఇచ్చారు. ఇక మొత్తం కంప్లీట్ అవ్వలేదండి. ఎందుకు ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటంటే కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో మీరు అడుగు పెట్టాలి, న్యూ ఇయర్ న్యూగా స్టార్ట్ చేయాలి అంటే మాత్రం ఇది మనకి ఇంకా 1 month టైం పడుతుంది. కాబట్టి ఇయర్ ఎండింగ్ లో మీరు పర్చేస్ చేసిన నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి మరి మీకు నచ్చిన ఇంట్లోకి మీరు మంచి కన్స్ట్రక్షన్ చేయించుకొని వచ్చేసచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా మనకు ఇది అటాచ్ బాత్రూమ్ వచ్చేస్తుంది. అండ్ యాస్టీస్ సేమ్ మనకి కిడ్స్కి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కానీ విండోస్ కానీ టోటల్ సేమ్ ఉంటుందండి. యాస్టీస్ ఏ బెడ్రూమ్లో చూసుకున్నా కూడా స్పేస్ కానీ అండ్ డిజైన్స్ మోడలింగ్ కానీ సేమ్ యాస్టీస్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా కామన్ బాత్రూమ్ దీంట్లో ఎక్స్ట్రా వచ్చేస్తుందండి ఈ ఫ్లాట్స్లో.
ఇందులో వచ్చేసి కామన్ బాత్రూమ్, కామనర్స్ ఎవరైనా అవుటర్స్ వస్తే అట్లా వాష్రూమ్ వెళ్ళడానికి సైడ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్గా ఇచ్చారండి. స్టడీ ఏరియా లాగా చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దవాళ్ళకి డ్రెస్సింగ్ కానీ ఏదైనా మనం ఎక్స్ట్రా వర్క్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఈ స్పేస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేస్తే గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేయొచ్చు. మనకి ఇంకా ఎక్స్ట్రా 3 BHK ఫ్లాట్, పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే 3 BHK ఫ్లాట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇందులో ఏంటంటే వితౌట్ బాత్రూమ్ అనేది వచ్చేస్తుంది. వెంటిలేషన్ చూసుకుంటే ఇక్కడ సైడ్ వస్తుందండి. ఇక్కడ సైడ్ నుండి చూస్తే మెయిన్ డోర్ సైడ్ వ్యూ అనేది మొత్తం కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు రోడ్ ఇక్కడ సైడ్ నుండి చూస్తే మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది. మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. కింద కూడా 40 feet రోడ్ ఉంటుంది. మనం జస్ట్ 50 meters ముందు వెళ్ళామంటే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ షెల్ఫ్స్, ర్యాక్స్ కూడా చూసుకుంటే మొత్తం మన కబోర్డ్ సెట్ చేసిన తర్వాత మనకి ఎలా ఉందనేది అర్థమవుతుందండి. ఇది కంప్లీట్లీ ఇంకా సెట్ అవ్వలేదు కదా, అందుకే మీకు కొంచెం రఫ్గా చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దేవుడి గది ఇచ్చేసారు. దేవుడి గది కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మీరు ఎలా కావాలంటే అట్లా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. మార్బుల్స్తో కానీ, వుడ్తో కానీ, అండ్ షెల్ఫ్స్లోనే డిజైన్గా కూడా చేయించుకోవాలంటే కూడా చాలా స్పేస్ అయితే ఉంది. ఒక కిచెన్, మినీ సైజ్ కిచెన్ రూమ్ అయితే ఎంత ఉంటుందో స్పేస్, అంత స్పేస్ ఇచ్చారు. అండ్ ఓపెన్ కిచెన్ బాగా ట్రెండ్ అవుతుంది కదా నవేడేస్. ఇది టోటల్ కంప్లీట్లీ ఓపెన్ కిచెన్ అండి. కిచెన్లో కూడా చాలా షెల్ఫ్స్ అయితే ఉన్నాయి. మీరు మాడ్యులర్ కిచెన్ మోడరేట్ చేయించుకోవాలి అంటే, ఇంకా మాడ్యులేషన్స్ ఏమైనా డిఫరెంట్గా చేయించుకోవాలంటే అట్లా చేయించుకోవచ్చు. మనం బయట పైన చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ఎక్స్ట్రా వైర్స్ ఇక్కడ అయితే సెట్టింగ్ చేసేసారు. ఇది వచ్చేసి వెంటిలేషన్ అండి. మనకి ఇక్కడ ఏంటంటే కుకింగ్ చేసుకునే స్పేస్లోనే వెంటిలేషన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వాష్ ఏరియా కూడా ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది అనమాట. ఇందులో వాష్ ఏరియా, ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్స్ మనం వేసుకోవడానికి కూడా అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నుండి చూస్తే కూడా వ్యూ మొత్తం కనిపించేస్తుంది. ఇక్కడ నియర్ బై 250 meters దూరంలోనే MGR Square మాల్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. చుట్టూ చూసుకుంటే కాలేజెస్ కానీ, కంపెనీస్ కానీ చాలానైతే మనకి నియర్ బై ఉంటాయి. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ పోతే హాల్లోనే ఇంకోటి బాల్కనీ టైప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బాల్కనీ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పెద్ద స్పేస్ వచ్చేస్తుంది. ఈవినింగ్ టైంలో మంచి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ బాల్కనీలో బాగుంటుంది. మొత్తం గ్లాసెస్ వస్తాయండి. గ్లాసెస్ సెట్ చేయలేదు, ఇక్కడ మొత్తం గ్లాస్ వస్తుంది. దీనికి కూడా స్లైడ్ గ్లాస్ డోర్ వచ్చేస్తుంది. ఆఫ్టర్ 1 month కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ టోటల్ ఇంటీరియర్ చేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా రివ్యూ ఇస్తాను. కంప్లీట్లీ ఈ హౌస్ అయితే ఇలా ఉందండి. ఇది మీకు కావాలి అనుకుంటే మాత్రం దీని ప్రైస్ వచ్చేసి 69 lakhs rupees ఉంటుంది. మీరు ఒకవేళ నెట్ అమౌంట్ పెట్టి 1 time కొంటామంటే నెగిషియబుల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మీరు ఒక 6 lakhs, 7 lakhs, 10 lakhs వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసి తర్వాత ఈఎంఐ కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తారు. అండ్ ఈ ఫ్లాట్స్కి వచ్చేసి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంటుంది, అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంటుందని ఎవ్రీ ఫ్లోర్స్కి CC కెమెరాస్ కూడా ఉంటాయి. అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. అండ్ మీరు బైక్స్ కానీ, కార్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా పెద్దగా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్, వెస్ట్ ఫేస్, ఈస్ట్ ఫేస్ లో కూడా హౌస్ ఉంది. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. దీంట్లో మాత్రం ఫుల్ బెనిఫిట్స్ అనమాట. ఎందుకంటే ఈ ఫేసింగ్ తూర్పు ఫేస్ ఉంటే చాలా సెంటిమెంటల్గా మంచి ప్లస్ అవుతుంది అని కూడా చాలా మంది చెప్తుంటారు కదా. అండ్ తూర్పు ఫేస్ వచ్చేసి ఉంటుంది. అండ్ మెయిన్గా ఇక్కడ ఒక మనం గ్రిల్ కూడా వేసుకున్నాం అనుకో, ఇది బాల్కనీ మొత్తం మనమే యూజ్ చేసుకోవచ్చు అండి. బికాస్ ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే 1 flat ఉంటుంది. బయట కూడా చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో మంచి ఇక్కడ కూర్చొని కూడా రిలాక్స్ అయిపోవచ్చు అండి. అండ్ 3 వెంటిలేషన్ విండోస్ కూడా ఇచ్చారు. మెయిన్ డోర్తో సైడ్కి కూడా చూసుకుంటే ఈ మొత్తం ఇలా వచ్చేస్తుంది వ్యూ. బయట వ్యూ మాత్రం సూపర్ ఉంది ఈస్ట్ ఫేసింగ్కి. మెయిన్గా ఈస్ట్ ఫేసింగ్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫ్లాట్ని కొనేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రోడ్ కూడా ఎంత బాగా అనిపించేస్తుంది ఇక్కడ నుండి. అండ్ 40 feet రోడ్ ఉంటుంది మనకి ముందు కూడా. ఈ ఫ్లాట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి టూ హాల్స్ వస్తాయండి. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా గెస్ట్లు కానీ అట్లా వస్తే రిలాక్స్ అవ్వడానికి, కూర్చోబెట్టడానికి ఇది ఒక చిన్న హాల్ వచ్చింది. ఇక్కడ మీరు టీవీ కానీ ఏదైనా డెకరేట్ కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇదో బిగ్ సైజ్ హాల్ ఇచ్చారు. అండ్ ఈ హాల్ కాకుండా అండ్ ఇక్కడ సైడ్ చూస్తే దేవుడి గది సపరేట్ వచ్చేస్తుంది.
అండ్ ఇది కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లోనే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే స్టోర్ రూమ్ కూడా వచ్చేసింది. ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే ఇక్కడ మీరు స్టోర్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్లీ ఓపెన్ ప్లేస్ అండి. మీరు డైనింగ్ సెట్ చేసుకోవడానికైనా హాల్కైనా కూడా మల్టిపుల్గా ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. గెస్ట్ వస్తే అక్కడ కూర్చోబెట్టవచ్చు. ఒకవేళ మీరు డైనింగ్ సెట్ చేయాలంటే ఇక్కడ డైనింగ్ సెట్ చేసుకోవచ్చు, హాల్ లాగా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారనుకో, కిడ్స్ ఉంటే కిడ్స్కి కూడా స్పెషల్గా కూడా అట్లా కూడా ఇక్కడ ఏదైనా సెటప్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. వితౌట్ బాత్రూమ్తోనైతే వచ్చేస్తున్నాయి. బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఒక విండో ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ నుండి సైడ్ వ్యూ చూయొచ్చండి. బ్యాక్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మొత్తం వ్యూ మాత్రం చాలా నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎలాంటి పొల్యూషన్ లేకుండా 100% గ్రీనరీతో మంచి ఎయిర్ ఫ్రీ ఉండాలి అనుకుంటే మాత్రం వెంటిలేషన్ మాత్రం 4 సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మీ ఇంట్లో మీరు లైట్స్ వేసుకోకపోయినా పర్లేదండి, అంత వెంటిలేషన్ ఉంది. చూస్తున్నారు కదా ఇప్పుడు వెంటిలేషన్ ఎంత ఇచ్చారు ఏంటి అనేది. నెక్స్ట్ హాల్లోనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో వెంటిలేషన్ వచ్చేస్తుంది. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్లో. బాత్రూమ్స్ అయితే ఎవ్రీ బాత్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి ఇలా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే కిడ్స్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సైడ్ వ్యూ చూడడానికి బాల్కనీ టైప్ కూడా ఇచ్చారు. ఇక్కడ టోటల్ కంప్లీట్గా మన గ్లాసెస్తోనే సెటప్ వచ్చేస్తుందండి. విత్ అటాచ్ బాత్రూమ్ వచ్చింది. దీంట్లో టైల్స్ కూడా మొత్తం కంప్లీట్గా సెట్ చేశారు. ఈ బాత్రూమ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. ఆఫ్టర్ ఫినిషింగ్ బాత్రూమ్ అనేది ఇలా వచ్చేస్తుందండి. గీజర్ పెట్టుకోవడానికి సెటప్ కూడా ఉంది. ఇక్కడ గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ట్యాప్స్ అనేది ఇంకా ఫిట్ చేయలేను అనుకుంటే, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి టోటల్ కంప్లీట్ గా అర్థం అవ్వట్లేదండి. ఇది మనకి సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం టోటల్ గ్లాస్ తోటి అయితే సెటప్ వస్తుంది. ఇక్కడ సైడ్ గ్లాస్ కూడా వచ్చేస్తుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్. అండ్ కామన్ బెడ్రూమ్ చూసాం, మాస్టర్ బెడ్రూమ్ చూసాం, కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసేసాము. ఆల్మోస్ట్ ఇదైతే ఫ్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది. కిడ్స్ కి చదువుకోవడానికి, రీడింగ్ కి ఇక్కడ సైడ్ కూడా మీరు సెట్ చేసినా కూడా అట్లా కూడా టేబుల్ వేసి అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి కామనర్ బాత్రూమ్ అండి. ఇప్పుడు కిడ్స్ దాంట్లో కాకుండా ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అట్లా కూడా మీరు కామన్గా యూజ్ చేయడానికి సైడ్గా హాల్లో కూడా ఒక బాత్రూమ్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. టోటల్ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి. మీకు ఈ ఫ్లాట్ కావాలి అంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వన్స్ కాల్ చేసేయండి. ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 69 lakhs ఉంటుంది. మీరు 5 to 6-7 lakhs వరకు బడ్జెట్ పెట్టి కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తారు. అండ్ ఈ ఫ్లాట్స్కి వచ్చేసి సపరేట్ సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆల్రెడీ 4 ఫ్లాట్స్ అనే సేల్స్ అయిపోయాయండి. జస్ట్ 6 ఫ్లాట్స్ మాత్రమే రెడీగా ఉన్నాయి. మీకు ఈ ఫ్లాట్స్ కావాలంటే ఇంకా 1 monthలో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు ఏమైనా మోడిఫై చేయించుకోవాలి, ఇంకేమైనా చేంజెస్ చేయించుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త ఫ్లాట్ తీసుకొని మీరు న్యూగా మీ లైఫ్ ని స్టార్ట్ చేయాలంటే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉందంటే, ఎందుకంటే ఇక్కడ నియర్ బై ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఇంకో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా 1 year లోనే 20,000 జాబ్స్ అనేది ఉంటాయి. అప్పుడే ఇంకా ఈ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఇప్పుడు 69 lakhs వచ్చింది. 1 year అబోనెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడే మీకు తక్కువలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఈస్ట్ ఫేసింగ్ లో కావాలి అంటే మాత్రం 100% వాస్తు అండి, పక్కా వాస్తుతోటి. అండ్ LRS అప్రూవల్, గవర్నమెంట్ అప్రూవల్ ఫ్లాట్స్ ఇవి. మీకు మళ్ళీ హైడ్రల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, LRS ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో, తీసుకున్న తర్వాత మేము ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ నుండి, అలాంటి డౌట్స్ మీకు ఏం అవసరం లేదు. వన్స్ మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే బిల్డర్ని కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు టోటల్ టెర్రస్ పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అక్కడ నారపల్లి ఫారెస్ట్ అండ్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంటుంది. ఈ చుట్టూ చూసుకున్నట్లయితే టోటల్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఏనండి. అండ్ అక్కడ సైడ్ చూసుకున్నట్లయితే సింగపూర్ సిటీ నియర్ బై ఉంటుంది. సింగపూర్ సిటీ, ఇన్ఫోసిస్ కంపెనీ అవన్నీ ఏరియాస్ మొత్తం ఇక్కడే ఉంటాయండి. అండ్ ఫ్రంట్కి వచ్చేస్తే జస్ట్ 50 meters లాంగ్లోనే మెయిన్ రోడ్ ఉంటుంది. చూసినారా 100 feet రోడ్, మెయిన్ రోడ్ అయితే నియర్ బై ఉంటుంది. దాని పక్కనే బస్ స్టాప్ కూడా దగ్గరే ఉంటుందండి. ఇది మొత్తం వ్యూ, మెయిన్ రోడ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది కదా మీకు. మెయిన్ రోడ్కి దగ్గరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో 3 BHK ఫ్లాట్ అపార్ట్మెంట్స్లో కావాలి అంటే మాత్రం ఇంతకు మించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఎక్కడ ఉండదండి.
అండ్ 200 మీటర్స్లో MGR స్క్వేర్ మాల్ కూడా ఇక్కడ నియర్ బై ఉంది. 200 మీటర్స్లోనే బై వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోవచ్చు. అండ్ మాల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఇన్ఫోసిస్ కంపెనీస్ కానీ, జెన్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కంపెనీస్ కూడా నియర్ బై ఉంటాయండి. అండ్ మెయిన్ రోడ్ నియర్ బై ఉంది. ఓవరాల్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు లాంగ్ జర్నీ వెళ్ళాలన్నా జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కేసేయచ్చు అనమాట. అండ్ 100% వాస్తు, 24/7 మనకి వాటర్ ఫెసిలిటీ. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం వస్తే కూడా ఎలక్ట్రిషియన్ కూడా మనకి 24/7 అవైలబుల్గానే ఉంటాడు. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ కూడా ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి. ఈ అడ్రస్ వచ్చేసి మనకి జోడిమెట్లలో మెయిన్ రోడ్కే ఉంటుంది. గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా వచ్చేసేయచ్చు. అండ్ ఫోన్ నంబర్, వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్, ఫ్లాట్ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ స్క్రీన్ పైన కూడా బిల్డర్ నంబర్ ఉంటుంది కాబట్టి వెంటనే కాల్ చేసి విజిట్ చేయండి. న్యూ ఇయర్కి కొత్త హౌస్ తీసుకుంటే మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ ఎండింగ్ సేల్లోనైతే ఈ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి. క్రిస్మస్ ఉంది అండ్ ఫెస్టివల్స్ కూడా ముందు ఉన్నాయి కాబట్టి అందుకని ఇయర్ ఎండింగ్లో మంచి ఆఫర్ ప్రైస్ తోటి అయితే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఎక్కడ మిస్ చేసుకున్న వీడియో మొత్తం చూసేసేయండి. వీళ్ళవి టోటల్ 3 BHK ఫ్లాట్స్ వెంచర్స్ వచ్చేసి మియాపూర్, సికింద్రాబాద్ అండ్ జోడిమెట్లలో ఉన్నాయని. డైరెక్ట్ బిల్డర్ టు ఓనర్ వరకు సేల్స్ అనేది ఉంటుంది. మధ్యలో మీడియేటర్ అనేది ఎక్కడ ఉండదు. 100% గవర్నమెంట్ అప్రూవల్ ఫ్లాట్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అండి. మీరు ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా కూడా కంపేర్ చేయొచ్చు. ఎక్కడైనా కూడా మనం ఈ మెయిన్ రోడ్ ఎలాంటి ఏరియాలో చూసుకుంటే 1 CR అబోనే ఉంటాయి. కానీ మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం మంచి నెగోషియబుల్లోనే ఇచ్చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ ఇయర్ వరకే ఉంటుంది. ఒకవేళ ఇయర్ తర్వాత ఛాన్సెస్ ఉంటాయి, ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీడియో చూసిన వాళ్ళు వెంటనే ఇక్కడికి అయితే విజిట్ చేశారు. ప్రజెంట్ మన పక్కన అపార్ట్మెంట్ బిల్డర్ శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. సార్ అడిగి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఇది మన నారపల్లి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి వెరీ నియర్ బై అండి. ఇది ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ దిగ్గానే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో ఉంటుంది అనమాట. ఇది వరంగల్ హైవే నుంచి జస్ట్ థర్డ్ బిట్ అనమాట. ఇది మనకి యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ నియర్ బై ఉంటాయి. అనురాగ్ యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా నియర్ బై ఉంటాయి అనమాట. ఫ్లాట్స్ లో స్పెషాలిటీ ఏంటి సార్? నార్మల్ గా ఫ్లాట్స్ అనేది అందరూ అపార్ట్మెంట్స్ అన్ని కూడా చాలా నార్మల్ అయిపోయింది. వేరే ఫ్లాట్స్ కి ఇక్కడికి కంపేర్ చేస్తే మన దగ్గర స్పెషాలిటీ ఏంటి? ఇక్కడికి రావాలి కస్టమర్స్ అంటే స్పెషల్ గా మీరు ఏం చెప్తారు? సో ఒక యాజ్ ఏ పర్చేజర్ గా ఆలోచిస్తే ట్రస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో వెన్ ఇట్ కమ్స్ టు ట్రస్ట్, మనది కంప్లీట్గా 100% HMD అప్రూవ్డ్ వితౌట్ ఎనీ డీవియేషన్స్ అనమాట. సో యూ కెన్ గో టు యూ కెన్ అప్రోచ్ టు ఎనీ బ్యాంక్ ఫర్ ద లోన్. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చినాక అందరికీ డౌట్ అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త బిల్డింగ్స్ కూడా కూల్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైనా అపార్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా మనీ కూడా లాస్ అయిపోతుంది కదా. అక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి డౌట్ పడుతున్నారు. అట్లా కూడా రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయింది అనేది మార్కెట్ లో టాక్ ఉంది. మరి ఇప్పుడు ఈ ఫ్లాట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సార్? గవర్నమెంట్ అప్రూవల్, HMD కానీ? HMD అప్రూవ్డ్ అండి. సో ఈ సైట్ కి నియర్ బై గా ఎటువంటి లేక్స్ కానీ ఏం లేవండి. కంప్లీట్ గా HMD హైడ్రాస్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. అదైతే మీరు అష్యూరెన్స్ డెఫినెట్ గా 100% గ్యారంటీ తీసుకోవచ్చు. అంటే చాలా మంది హైడ్రా ప్రాబ్లమ్ తోటి ఫ్లాట్స్ పైన అండ్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. ఇన్వెస్టర్స్ కూడా వెనకకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది 100% గవర్నమెంట్ అప్రూవల్. మీకు LRS ప్రాబ్లం కానీ, హైడ్రా ప్రాబ్లం కానీ ఏముండదు. నియర్ బై లేక్స్ కూడా ఎలాంటివి లేవు. మెయిన్ రోడ్ కి నియర్ బై ఉంటుందండి. అండ్ ఇది ఫ్లాట్స్ బిఫోర్ కూడా ఫ్లాట్స్ ప్లేసే కదా సార్ ఇదైతే? ఎస్ అండి. సార్ దీంట్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అపార్ట్మెంట్ లో? ఇది స్టాండ్ అలోన్ కాబట్టి మనం నార్మల్ గా ఇచ్చేవి కామన్ ఫెసిలిటీస్ లైక్ లిఫ్ట్ ఇస్తున్నాం, పవర్ బ్యాకప్ ఇస్తున్నాం. మెయిన్ గా పవర్ బ్యాకప్ కామన్ ఏరియాస్ కి కాకుండా ప్రతి ఫ్లాట్ లో కూడా లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఇస్తున్నామండి. వాటర్ ఫెసిలిటీ ఎలా? సో గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్ గా ఉందండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి మంజీరా కనెక్షన్ కూడా ఉంది. సో డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుందండి. సమ్మర్ వచ్చిందంటే వాటర్ ప్రాబ్లం కామన్ గా సార్ అపార్ట్మెంట్స్ లో. మరి దానికి సంబంధించిన ఎలా ఉంటుంది? ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. మనకి వాటర్ ఫెసిలిటీ ఫుల్ గా ఉందన్నమాట. మనం సీసీ కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నామండి. సో దట్ వీఆర్ ఇన్షూరింగ్ దట్ వన్. పార్కింగ్ ప్లేస్ కానీ అలా? పార్కింగ్ కూడా ఈచ్ ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్ పోగా కామన్ గా ఒక పార్కింగ్ కూడా ఎక్స్ట్రా ఉందండి. సో విజిటర్ పార్కింగ్, కార్ బైక్ అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది. ప్లస్ విజిటర్ కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట ఒకటి. ఫ్లాట్స్ కోసం 3 BHK ఫ్లాట్స్ మొత్తం ఉన్నాయి కదా సార్. ఇప్పుడు నార్మల్ గా ఏమైనా నెగిటిబుల్ ఉంటుందా?
69 lakhs చెప్తున్నారు కదా, ప్రైస్ ఎలా ఏంటి? సో ఇఫ్ మనం సరౌండింగ్స్ తో కంపేర్ చేస్తే అందరికన్నా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాం అనమాట. సో ద రీజన్ ఈజ్ మాకు అలా వర్కౌట్ అయింది, అలా ఇస్తున్నాం అంతే. అదే సార్, నార్మల్ గా కంపేర్ చేసిన చూస్తే, ఎందుకంటే మేము కూడా రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి అప్రాక్సిమేట్లీ మాకు కూడా ఐడియా ఉంటది. మీరు నియర్ బై ఇంత దగ్గరలో కూడా మనకి రోడ్ కి దగ్గరలో ఇంత తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నారంటే అది మంచి ఆఫర్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇంకా సరే, ఇంకా మా వ్యూవర్స్ కి ఫ్లాట్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా స్పెషల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సో ఈ బడ్జెట్ లో హెచ్ఎండి అప్రూవ్డ్ లో ఇది మీకు బెస్ట్ చాయిస్ అవుతుందని నా నమ్మకం అండి. ఓకే.